సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. యాజ్ పర్ యాక్ట్ 2026 వరకు డీలిమిటేషన్ చేయాల్సి ఉంది దేశవ్యాప్తంగా. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ చేయటం వల్ల ప్రజలకు ఉపయోగమా లేక పాలకులకు ఉపయోగమా? ఏం జరగబోతోంది? నిజంగా డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం చేస్తారా చెయ్యరా? ఇవన్నీ కూడా మనతో డిస్కస్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. సార్ అసలు డీలిమిటేషన్ అనేది చెయ్యడం వల్ల ఎవరికి యూజ్? యాక్చువల్గా మొదట డీలిమిటేషన్ అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఏది జరిగినా కూడా రాజ్యాంగం ఏం చెబుతోంది అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. సార్ రాజ్యాంగంలో ముఖ్యమైన 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 81, ఆర్టికల్ 82. ఆర్టికల్ 81 ఏం చెప్తుందంటే పార్లమెంటులో అంటే లోక్సభలో స్టేట్స్ నుంచి అంటే రాష్ట్రాల నుంచి మాక్సిమం 530 మందిని ఎన్నుకోవచ్చు. అదే కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 మందిని ఎన్నుకోవచ్చు. అంటే 550 సీట్లు మించకుండా ఉండాలి అన్నది ఆర్టికల్ 81 లో పెట్టిన అంశం. ఓకే. సో ఆ తర్వాత ఏమైందంటే ఆర్టికల్ 82. ఆర్టికల్ 82 ఏమవుతుందంటే ప్రతిసారి మీరు జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ఆ జనాభా లెక్కల ప్రకారం మీరు ఈ డీలిమిటేషన్ ని పెట్టాలి. డీలిమిటేషన్ అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ యొక్క పరిధి ఉంటుంది, లిమిట్. దాన్ని డీలిమిట్ చేయడం అంటే దాన్ని పెంచడమో తగ్గించడమో చేయాలి. దాన్ని అందుకనే ఈ పదాన్ని డీలిమిటేషన్ అంట. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతమంది సభ్యులకు ఎంతమంది జనాభాకు ఒక సభ్యుడు ఉండాలన్నది వాళ్ళు ఏమంటారంటే ఆర్టికల్ 81 లో మొత్తం భారతదేశం అంతా తీసుకున్న ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడు అంటే లోక్సభ సభ్యుడు ఇంతమందిని రిప్రజెంట్ చేయాలి అన్నది సాధారణంగా నిర్ణయిస్తుంది. దాని ప్రకారం ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్న అందరూ కూడా సమానమైన జనాభాను రిప్రజెంట్ చేయాలి అన్నది ఒక అంశం. కానీ ఆర్టికల్ 82లో ఏమన్నారంటే ప్రతి జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఈ సంఖ్యలో మార్పు తీసుకురావచ్చు అన్నది ఒకటి. ఓకే. అందువల్ల మీరు చూసుకుంటే 61లో జరిగిన సెన్సెస్ కావచ్చు, 71లో జరిగిన సెన్సెస్ కావచ్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ సీట్లు రాష్ట్రాలకు ఎన్నెన్ని సీట్లు ఇవ్వాలి అన్న దాని గురించి మార్పులు వచ్చాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1961లో జరిగిన ఎన్నికలను జనాభా లెక్కలను బట్టి 67లో డీలిమిటేషన్ చేశారు. అప్పుడు ఏమైందంటే 520 సీట్లు ఉండేవి పార్లమెంట్ అంటే లోక్సభలో. ఆ తర్వాత 71లో ఇవి జరిగాయి ఏంటి మన జనాభా లెక్కలు. దాని తర్వాత 76లో ఆ సీట్లు తీసుకుని దాన్ని 542 చేశారు. కాబట్టి 542 మాక్సిమం 550 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆ తర్వాత 1976లో 542 అయ్యాయి. దానితో పాటు ఆర్టికల్ 333 ప్రకారం ఒక ఆంగ్లో ఇండియన్ మెంబర్ ను కూడా అపాయింట్ చేయొచ్చు. అవి కలుపుకొని 543 మన ప్రస్తుత పార్లమెంట్ యొక్క నెంబర్. 76 తర్వాత అప్పుడు ఏమైందంటే ఎమర్జెన్సీ వచ్చింది. మనం ఎమర్జెన్సీ సమయంలో 42వ అమెండ్మెంట్ చేశారు. 42వ అమెండ్మెంట్ చేసినప్పుడు అప్పుడు ఎమర్జెన్సీలో కుటుంబ నియంత్రణ అన్నది చాలా పెద్ద పెట్టున టేకప్ చేశారు. అప్పుడు రాష్ట్రాలు గొడవ పెట్టాయి. మీరు కుటుంబ నియంత్రణ ఇంత గట్టిగా చేస్తున్నప్పుడు రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతుంది, దానివల్ల ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావం చూపించచ్చు. ఎందుకంటే మళ్ళా 81లో సెన్సస్ అవ్వాలి. కాబట్టి ఈ జనాభా లెక్కల మీద ఈ కుటుంబ నియంత్రణ చర్యలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం పడవచ్చు. అంటే అప్పుడు 42వ అమెండ్మెంట్ లో ఏం చేశారంటే 2001వ సంవత్సరం వరకు ఆర్ ఐ థింక్ 1991 వరకు ఇదే జనాభా లెక్కలను బట్టి డీలిమిటేషన్ చేయాలి అన్నది నిర్ణయించారు. అంటే ఫిక్స్డ్ గా ఉంటాయి. ఓకే. ఓకే. 542 తర్వాత ఏం చేశారంటే ఇంకొక అమెండ్మెంట్ వచ్చింది 87 అమెండ్మెంట్. దాంట్లో ఏం చేశారంటే ఇది 91 కాదు 2001 వరకు కూడా ఇంతమంది సభ్యులు మాత్రమే ఉంటారు అని నిర్ణయించడం జరిగింది. 2001 అంటే 1971 జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ అన్నది 2001 వరకు కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అది మళ్ళా ఒక 25 సంవత్సరాలు అంటే 2026వ సంవత్సరం. ఎందుకంటే 2021లో జనాభా లెక్కలు దాని ప్రభావం 2026. కాబట్టి ఈ 2026లో మళ్ళా డీలిమిటేషన్ చేయాలి అన్నది ఒక విధానం. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు 1971 ఈ జనాభా లెక్కల ప్రకారం చూస్తే సుమారుగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 10,11,000 మంది ఓటర్లు ఉన్నారు.
ఆ రకంగా ఆ డీలిమిటేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమన్నారంటే 1971 తర్వాత జనాభా చాలా పెరిగిపోయింది. అందువల్ల సీట్లు పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే 10,11,000 ఒక్కొక్క పార్లమెంట్ సీట్‌లో ఉందామనుకో. దానికోసం సుమారుగా 1397 సీట్లు పెట్టాలి. అదే మీరు 15 లక్షలకు ఒక్కొక్కరు పెట్టామనుకుందాం. 15 లక్షలు ఒక పార్లమెంట్ సీట్. అంటే ఒక లోక్‌సభ సీట్. అప్పుడు చేస్తే సుమారుగా 942 చేయాల్సొస్తుంది. అదే మీరు 20 లక్షలు ఒక్కొక్క ఎంపీ రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు మీకు 707 సీట్లొస్తాయి. సో ఇది. కాబట్టి సాధ్యమయ్యే పని. ఇప్పుడు 10,11,000 పెడితే 1997 అవ్వాలి సీట్లు. అదే మీరు 15 లక్షలు పెడితే అవి 942 అవుతాయి. అదే మీరు 20 లక్షలకు వెళితే అవి 707 అవుతాయి. ఇప్పుడేంటంటే మన పార్లమెంట్ కొత్త భవనం కట్టారు. పార్లమెంట్ విస్టా. దాని కెపాసిటీ ఐ థింక్ 883 అనుకుంటా. కాబట్టి ఇప్పుడు మీరు 20 లక్షలకు ఒకరు పెడితే అప్పుడు ఏమవుతుందంటే 707 అవుతాయి. 707. కాబట్టి అక్కడ కూర్చోగలరు. అది కాకుండా మీరు 15 లక్షలు పెట్టినా, 10 లక్షలు పెట్టినా అక్కడ కూర్చోడానికి కూడా స్థలం ఉండదు. ఇది నంబర్. ఓకే. ఇది నంబర్ 1. తరువాత ఇప్పుడు ముఖ్యంగా గొడవ ఏంటంటే సరే. ఈ జనాభా ప్రాతిపదికన గనక మీరు ఈ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు అనేక కారణాల వల్ల వాళ్ళ స్కీములు గాని వీటన్నిటి యొక్క అభివృద్ధి బాగుండాలని చెప్పేసి ఈ చిన్న కుటుంబాల నామ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ బాగా సీరియస్ గా దక్షిణాది రాష్ట్రాలు చేసి సరే. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంటంటే మీరు కేవలం జనాభా లెక్కల మీద ఇస్తే ఇప్పుడు మా సీట్లు తగ్గిపోతాయి లేకుంటే ఆ రేషియో ఏదైతే ఉందో దానిలో మాకు చాలా అన్యాయం జరుగుతుంది అని ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ విషయాన్ని మొదలుపెట్టారు. యాక్చువల్ గా మీరు తీసుకుంటే కనిమొళి గారు ఈ విషయాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు మొట్టమొదటి. ఆ తర్వాత ఈ డీలిమిటేషన్ గురించి చర్చ మొదలైంది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా జమిలీ ఎలక్షన్ల చర్చ జరుగుతున్నందువల్ల 27లో వస్తాయన్నది ఒకటి మాట్లాడుతున్నారు అందరూ. అందువల్ల ఏంటంటే ఆ లోపల డీలిమిటేషన్ చేసి ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క సీట్లు అంతగా పెరగవు కాబట్టి మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఉంటుంది మొత్తం దేశం మీద అన్నది ఒక భావన. ఇప్పుడు మీరు ఒక్కసారి మనం సీట్లు ఎలా మారుతాయి అన్నది ఆలోచిద్దాం. ఏ ఏ రాష్ట్రాలకు ఎలా వెళ్తాయి. మీరు గనక ఈ రాష్ట్రాల లెక్క గనక తీస్తే నేను ఒక్కసారి మీకు చెప్తాను. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం 85 సీట్లు. అదే మీరు ప్రస్తుతం ఉన్న రేషియో ఏదైతే ఉందో అంటే ప్రస్తుతం 543లో ఉత్తరప్రదేశ్ కు 85. ఆ విధంగా తీసుకొని మీరు పాపులేషన్ లో టోటల్ జనాభాలో ఆ రేషియోలో గనక తీస్తే ఉత్తరప్రదేశ్ ఏమవుతుందంటే 250 సీట్లు వస్తాయి. అదే మీరు 15 లక్షలు పెట్టారనుకోండి ఒక్కొక్క పార్లమెంటు 15 లక్షలు పెడితే వాళ్లకు 168 సీట్లు అవుతాయి 85 నుంచి. అదే 20 లక్షలు పెడితే వాళ్ళవి 126 అవుతాయి. అంటే 85 నుంచి 250 లేదా 168 లేదా 126 ఈ విధంగా మార్పులు. అదే బీహార్ తీసుకుంటే ప్రస్తుతం 54 సీట్లు. కాబట్టి 543లో 56 రేషియో తీసుకొని అంటే జనాభా లెక్కల ప్రకారం వెళితే వాళ్లకు 169 సీట్లు వస్తాయి. మళ్ళా 15 లక్షలు తీసుకుంటే 114, 20 లక్షలు తీసుకుంటే 85. ఇప్పుడు ముఖ్యంగా తమిళనాడు తీసుకుంటే ప్రస్తుతం 39 ఉన్నాయి వాళ్ళకి. ప్రస్తుతం అన్న రేషియో ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకుంటే వాళ్లకు 76 వస్తాయి. అదే 15 లక్షలు చేస్తే వాళ్లకు 52 వస్తాయి. 20 లక్షలు చేస్తే 39గానే ఉండిపోతుంది. కాబట్టి మీరు మొదట ఆలోచిస్తే 20 లక్షలు చేస్తే 707 సీట్లు అవుతాయి మొత్తం. కానీ తమిళనాడుకు వచ్చేసరికి 39గానే ఉండిపోతుంది. సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. అదే మీరు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ 126, బీహార్ 85, రాజస్థాన్ 25 ఉన్నది 41, తర్వాత కేరళ 20 ఉన్నది తగ్గిపోతుంది. ఇంకా కేరళ 18 అవుతుంది. అందువల్ల ఈ రాష్ట్రాలు ముఖ్యంగా ఏం చెప్తున్నాయంటే ఈ విధంగా కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే మీరు గనక ఈ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. అందువల్ల మీరు ప్రస్తుతం ఏ రేషియో ఉందో ఆ రేషియోలో చేయండి అని అడుగుతారు. అంటే ఇన్ని మొత్తం 543లో ఏ శాతం ఉందో కానీ ఆ శాతం చేస్తే ఏమవుతుందంటే 1397 సీట్లు చేయాల్సి వస్తుంది. ప్లేస్ సరిపోవాలి కదా సార్ మీరు అన్నట్లు. ప్లేస్ సరిపోదు, ఇదంతా సరిపోదు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన చర్చగా మనందరికీ కూడా ముందుకు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. మన రాష్ట్రాల పరిస్థితి ఏంటి సార్? అదే అడగబోతున్నాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అదే పరిస్థితి. మీకు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే పెద్దగా మనకు అడ్వాంటేజ్ ఉండదు. ఏ విధంగా తమిళనాడు పరిస్థితి అంటే సౌత్ ఇండియాలో ఉన్న 4 రాష్ట్రాలకు ఈ పరిస్థితే ఉంటుంది. 20 లక్షలు గనక మీరు పెడితే
ఆల్మోస్ట్ ప్రస్తుతం ఉన్న సీట్లే ఉంటాయి. సో ఈ విధమైన పరిస్థితులలో జనాభా లెక్కలు కాకుండా ప్రస్తుతం ఉన్న రేషియో ప్రకారం చేయండి అని వీరు అడుగుతున్నారు. సార్. సో ఆ విధంగా చేసుకుంటూ వెళితే ఎలా అవుతుందన్నది ప్రధానమైన చర్చ ఇది. మొన్న దక్షిణాది రాష్ట్రాలు ఐ థింక్ తమిళనాడులో ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి అందులో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేశారు స్టాలిన్ గారు. అందులో ఐ థింక్ కమల్ హాసన్ గారు మిగతా పార్టీలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక టాస్క్ ఫోర్స్ లేకుంటే ఒక జేఏసీ కూడా వాళ్ళు ఫామ్ చేసినట్టున్నారు ఈ విషయంలో చర్చ జరపాలి అని. సో ఇది బేసిక్ గా డీలిమిటేషన్ గురించి జరుగుతున్న చర్చ. దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ఈ విధమైన సీట్లు అదే పరిమితిలో ఉండడం వల్ల ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది వినిపించలేకపోతున్నాము. దానివల్ల మాకు ఎటువంటి ఇది ఉండదని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరుగుతోంది. సో ఆ విధమైన పరిస్థితులలో మరి ఏం చేయాలి అన్నది రాబోయే కాలంలో ఆలోచించాలి. కానీ అమిత్ షా గారు వచ్చేమన్నారంటే ప్రస్తుతం ఉన్న సీట్లు మీకు తగ్గవు అని చెప్పారు. కానీ వీళ్ళు చెప్పేది అదే విధంగా మీరు ఉత్తరాది రాష్ట్రాల సీట్లు కూడా తగ్గవని చెప్పట్లేదు, కేవలం దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే చెప్పారు. అంటే మీరు వెళ్ళి 20 లక్షలు గనక పెడితే మా 39 ఉంటాయి. కేరళ ఇంకా ఒకటి తగ్గిపోతుంది, 19 నుంచి 1. ఈవెన్ మిగతా రాష్ట్రాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి వారు అమిత్ షా గారు వచ్చి ఇవి మీవి అలాగే ఉంటాయి, దాంట్లో తగ్గుదల ఉండదు అంటే 39 ఉంటాయి మీకని. అంటే 39 మాకుంటే మీరు 20 లక్షల యొక్క పరిధిని నిర్ణయించి చేయబోతున్నారన్నది వాళ్ళు మాట్లాడుతున్న అంశం. ఆ విధమైన సంభ్రమంలో ప్రస్తుతం ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి దాని గురించి ఫైనల్ గా ఏం నిర్ణయం తీసుకుంటారు. ఐ థింక్ 12వ తారీఖు నుంచి మళ్ళా పార్లమెంటు సెషన్ మొదలవుతుంది అనుకుంటా. ఆ సందర్భంగా ఏమైనా జరుగుతుందా అన్నది చూడాలి. యాక్చువల్ గా డీలిమిటేషన్ కు ఒక కమిషన్ ను ఏర్పాటు చేసి వాళ్ళు కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. అది ప్రొసీజర్ యాక్చువల్ గా. ఈ డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేసి అందులో మామూలుగా ఒక సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఉంటారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆ తర్వాత రాష్ట్రాల యొక్క ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. వీరందరితో పాటు ఒక కమిషన్ ను ఏర్పాటు చేసి వారి రికమెండేషన్ల మీద ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ప్రాతిపదిక ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే స్టాలిన్ గారు 2050వ సంవత్సరం వరకు ఇదే సీట్లు ఉంచండి అంటారు. మార్చు ఈ 542 ఏవైతే ఉన్నాయో వీటినే కొనసాగించు. సో ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అని వారు ఇచ్చిన ఒక ప్రపోజల్. యాక్చువల్ గా పెరగాలి. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా జనాభా ప్రమాణంగా మీరు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు వాళ్లకు నష్టం కలుగుతుంది అన్నది ప్రధానమైన భూమిక. చూడాలి మరి మన రాష్ట్రాలు. రేవంత్ రెడ్డి గారేమో డీలిమిటేషన్ ఈ విధంగా చేయకూడదు అంటున్నారు. చంద్రబాబు గారేమో డీలిమిటేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి నష్టం కలగదని ఎక్కడో మాట్లాడినట్టు నేను విన్నాను. ఇంకా సీట్లు పెరుగుతాయి అన్నట్టుగా కూడా మాట్లాడారు వారు. ఐ థింక్ 25 నుంచి ఎన్నో పెరుగుతాయి, తర్వాత రాజ్యసభ సీట్లు కూడా పెరుగుతాయని ఎక్కడో నేను పేపర్లో చదివాను. వారన్నారో లేకుంటే జనరల్ క్యాలిక్యులేషన్స్. సో ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఈ డీలిమిటేషన్ గురించి చర్చ ఏ విధంగా లోక్సభలో కొనసాగబోతుంది అన్నది చూడాల్సిన అంశం. సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే సార్, దక్షిణ భారతదేశానికి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలకు అయితే పాలకులకు గానీ ప్రజలకు గానీ పెద్దగా ఒరిగేదేం లేదు డీలిమిటేషన్ తోటి. అంటే ఇంకా యాక్చువల్ గా తగ్గుతాయి. అదే ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం చాలా పెరుగుతుంది అన్నది ప్రధాన. ఎందుకంటే వాళ్ళు జనాభా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి కేవలం జనాభా మీదే మీరు గనక ఇది చేస్తే మాకు నష్టం వాటిల్లుతున్నది అన్నది ప్రధానమైన ఇక్కడ ఆర్గ్యుమెంట్. సార్ ఇప్పుడు ఇది పార్లమెంటు పరంగా, మరి అసెంబ్లీ పరంగా కూడా డీలిమిటేషన్ అయినప్పుడు అసెంబ్లీ పరంగా కూడా పెరుగుతాయి కదా. ఆర్టికల్ 170 మీరు తీసుకుంటే ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే రాష్ట్రాలలో మాక్సిమం 500, మినిమం 60 సీట్లు ఇవి నిర్ణయించింది అప్పుడు. కానీ ప్రతి జనాభా లెక్కల ప్రకారం దీనిలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో సేమ్ ఎలాగైతే పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో, పార్లమెంట్ లో ఏ విధంగా ఈ డీలిమిటేషన్ ఉంటుందో రాష్ట్రాలకు కూడా డీలిమిటేషన్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా డీలిమిట్ అంటే ఆ పరిధిని మార్చడం, లిమిట్ ని తీసేయటం. సార్ ఇప్పుడు మన అసెంబ్లీలు సరిపోతాయా సార్ ఆ రకంగా పెంచితే ఒకవేళ? అంటే ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మీరు పార్లమెంట్ లో ఏ విధంగా జరుగుతుందో దాని వల్ల రాష్ట్రాల్లో జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ లో ఇన్నే సీటింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి అంతకన్నా ఎక్కువ జరగదు అన్నది ఒక వాదన. దానికోసం 20 లక్షలు చేస్తేనే మీకు అందులో కూర్చోబెట్టగలరు. 20 లక్షలు చేస్తే మళ్ళా తమిళనాడు 39 ఉంటుంది, కేరళ 19, 18 అవుతుంది. అదే ఉత్తరప్రదేశ్ 85 నుంచి 126 అవుతుంది. మరి ఈ విధమైన మార్పులు వస్తున్నారు, మా మీద అన్యాయం జరుగుతుంది అన్నది ప్రధానమైన వాదన.
వేచి చూడాలి. అదే సార్. మరి ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ ఏవవుతున్నా అవి గళం ఎత్తితే ఏమన్నా ఆగుతదేమో సార్. పాత పద్ధతే కొనసాగుతదో మరి ఏం చేస్తారు? డెఫినెట్‌గా ఐ థింక్ పార్లమెంట్‌లో గళం ఎత్తుతారు వీరు. అదే సార్. దానికోసం ఏదైనా ఫార్ములా కొత్తగా మనం ఆ! ఏమైనా ఆ! అవలంబించగలమా అన్నది కూడా చూడాలి. కేవలం జనాభా ప్రాతిపదిక మీదనే కాకుండా కరెక్ట్. ఏదైనా ఇతర ఫ్యాక్టర్స్ ఏమన్నా అంటే మీ హ్మ్. డెవలప్‌మెంట్ తర్వాత వచ్చేసి మీ ఎకనామిక్ గ్రోత్ ఇలాంటివన్నీ కూడా ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా? ఎందుకంటే దాన్ని మళ్ళా కాలిక్యులేట్ చేయడం కూడా కష్టం అవుతుంది. జనాభా చాలా సులభం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.